నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న కాలనీలు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది వర్షం పడితే మునిగిపోయినటువంటి ఇండ్లు గుర్తుకొస్తాయి కానీ ఈ జగనన్న కాలనీలు అనే పేరు వింటేనే మీకు గుర్తుకు రావాల్సింది అవినీతి జగనన్న కాలనీల విషయంలో అడుగడుగున అవినీతి జరిగింది 175 నియోజకవర్గాల్లోనూ అవినీతి జరిగింది అది స్టేజుల వారీగా జరిగింది నేను ఏ స్టేజ్లో ఏ విధంగా అవినీతి జరిగిందో నేను మీకు పూసగుచ్చినట్లు వివరిస్తాను చూడండి మొదట్లో జగనన్న కాలనీలకు ఆ భూసేకరణ అని చెప్పగానే 175 నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు ఏం చేశారంటే 10 లక్షలు 5 లక్షలకు చౌకగా భూములు కొట్టేశారు అది కూడా ముఖ్యంగా ఈ వర్షం పడితే ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చౌకగా భూములు దొరుకుతాయి కాబట్టి ఆ భూములను కొట్టేసి ఇప్పుడు ఉదాహరణకు 10 లక్షల రూపాయలకు ఎకరా భూమి కొట్టేసి అదే 10 లక్షల రూపాయల ఎకరాని గవర్నమెంట్కు ₹1 కోటి అమ్ముకున్నారు 90 లక్షలు కొట్టేశారు కొట్టేసిన తర్వాత ప్రభుత్వము దాన్ని జగనన్న కాలనీలకు కేటాయిస్తే ఏం చేశారు అరేరే ఇది ముంపు ప్రాంతంగా ఉంది ఇక్కడ చదును చేయాలి ల్యాండ్ లెవెలింగ్ చేయాలి సో ఎకరాకి ఇంత అని చెప్పి అప్పుడు ఒక్కొక్క ఎకరాకి 20 లక్షలు 30 లక్షల రూపాయలు డబ్బులు కొట్టేశారు అదేవిధంగా ఈ జగనన్న కాలనీలో సెంటు భూమి అని చెప్పి పేదలకు కేటాయిస్తే మీకు కనుక సెంటు భూమి కావాలంటే మీరు 20,000 30,000 లంచం ఇవ్వాల్సిందని వాళ్ళ దగ్గర 20,000 30,000 ఒక్కొక్క సెంటుకి కొట్టేయడం జరిగింది సో వాళ్ళకు ఇలా కొట్టేసి వాళ్ళ పేరు మీద వస్తే పత్రం రావాలంటే 5,000 10,000 కావాలని చెప్పి అప్పుడు అవినీతికి పాల్పడ్డారు సరే పత్రం వచ్చింది పట్టాను వచ్చింది ఇక ఇళ్ల నిర్మాణం చేయాలంటే మీరు ఒక కాంట్రాక్ట్ కంపెనీ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ కంపెనీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది వాళ్ళు నాసిరకం ఇసుక నాసిరకం కంకర వాడి అక్కడ అవినీతి చేశారు సో జగనన్న కాలనీలు అంటేనే అవినీతి అంటేనే జగనన్న కాలనీలు లాగా ఇక్కడ కాదేది దోపిడీకి అనర్హం అనే విధంగా వాళ్ళు దోపిడీలకు పాల్పడి పేదల యొక్క ఆ ఇంటి కళ ఏదైతే ఉందో సొంత ఇంటి కళ మీద వాళ్ళు మట్టి కొట్టారు ఇసుక కొట్టారు సిమెంట్ కొట్టారు ఇక్కడ చూడండి జగనన్న కాలనీలో వైకాపా జలగలు గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధుల దోపిడీ సో ఇంటి స్థలం ఇస్తానని డబ్బు కొట్టేశారు అదేవిధంగా ఇల్లు కట్టిస్తానని డబ్బు కొట్టేశారు కట్టించేసి అదేమైనా మంచి ప్లేస్లో కట్టించారంటే వర్షము 10 నిమిషాలు వర్షం పడితే కూడా మొత్తం మునిగిపోయేటువంటి ప్రాంతాలు 175 నియోజకవర్గాల్లోనూ ఇలానే చేశారు సో ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఈ జగనన్న కాలనీల రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దోపిడీలకు పాల్పడ్డారు దాని మీద విజిలెన్స్ విచారణ కూడా జరుగుతోంది మరి ఎవరెవరు దొరుకుతారో చూద్దాం గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధులు దోపిడీ కాంక్రీట్ కు 80 కోట్లు దారాదత్తం ఈ కంపెనీ వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది కాదు ఇంకా ప్రకాష్ రెడ్డిదే అయింటది నెల్లూరులో మరో 100 కోట్ల కుంభకోణం విజిలెన్స్ విచారణలో బట్టబయలు సో ల్యాండ్ విషయంలోనూ దోపిడీ ఇప్పుడు కట్టే విషయానికి వస్తే ఈ కాంక్రీట్ కు సంబంధించి ఆ టెండర్లను పిలిచకుండానే వాళ్ళ సొంత మనుషులైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి మరొక సంస్థకు 100 కోట్లు ఈ విధంగా వైకాపా నేత ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన కంపెనీకి డబ్బులు దారాదత్తం చేశారు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు వైకాపా హయాంలో ఆ పార్టీ నేతలు ప్రజాధనాన్ని జలగల్లా పీల్చేశారు మద్యం ఇసుక గనులు మట్టి చివరకు పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టలేదు జగనన్న కాలనీల్లో ఆప్షన్ 3 పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్లు బిల్లులు చేయించుకుని పేదల నిధుల్ని బొక్కేశారు ప్రభుత్వం ఇచ్చిన సిమెంటు ఇనుమును పక్కదారి పట్టించి జోబులు నింపుకున్నారు వైకాపా నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు అనుచర వర్గానికి చెందినటువంటి కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా 80 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించింది ఒక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కంపెనీనే కాదు నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతకు సంబంధించినటువంటి కంపెనీ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు కూడా విచారణలో తేలింది ఇక్కడ చూడండి కాంక్రీట్ చేపట్టిన నిర్మాణాల్లో 80.05 కోట్లు అవినీతి జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది ఇంటి నిర్మాణం ఫ్లింత్ బీమ్ స్థాయిలో ఉంటే 20,000 చెల్లించాలి స్థానిక అధికారులు బేస్మెంట్ స్థాయి వరకు పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేస్తే 60,000 చెల్లిస్తారు ఇలా 35,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ గుర్తించింది ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారులకు ప్రభుత్వమే ఇనుము సిమెంట్ అందించాలనేది నిబంధన ఇక్కడ ఇంకొక కుంభకోణం జరిగింది ప్రభుత్వానికి ఇనుము సప్లై చేసినటువంటి
కంపెనీలు కావచ్చు, సిమెంట్ సప్లై చేసినటువంటి కంపెనీలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కంపెనీలే, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలే కావడము గమనార్హము. సో పేదవాడికి కట్టించవలసినటువంటి ఇంటిలో అడుగడుగున కుంభకోణం చేస్తే ఇంకా ఇల్లు ఎప్పుడు కట్టేది, దాంట్లో గృహప్రవేశం ఎప్పుడు చేసేది, దాంట్లో కాపురం ఎప్పుడు ఉండేది? అసలు ఇండ్లు కట్టిన పాపాన పోలేదు. ఒక్కొక్క సెంట్ అని చెప్పి చెరువుల్లో గుట్టల్లో ఇచ్చేసి అక్కడ వర్షం పడితే కనీస సౌకర్యాలు కూడా లేకుండా, అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయకుండా వీళ్ళు ఎలక్షన్కు ముందు హడావిడిగా పట్టాలు ఇచ్చేసి, ఆ పట్టాలు ఇవ్వడానికి కూడా లంచాలు బొక్కేసి సొంత ఇంటి కల ఉన్నటువంటి పేదలను ఆ చెరువుల్లోనే ముంచేశారు. కాబట్టే వైఎస్ఆర్సీపీ మీద పగబట్టి 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. సో ఇక్కడ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో, ఆయన పేరైతే బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు జగనన్న కాలనీలని, కానీ దానిలో జరిగింది మాత్రము ఆ అడుగడుగున అవినీతే. ఆ స్థలాలు పంపిణీ నుంచి కట్టించేంత వరకు, ఇళ్ల నిర్మాణాల వరకు అడుగడుగున అవినీతి జరిగింది. 175 నియోజకవర్గాల్లోనే జరిగింది. దాని మీద విజిలెన్స్ విచారణ అయితే జరుగుతుంది. మరి చూద్దాం, ఇది కనుక కరెక్ట్గా కనుక ఆధారాలతో సహా కనుక పట్టుకుంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులు బొక్కలోకి పోవడం ఖాయం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.